పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 103 మందికి దాదాపుగా 1,10,00,000 రూపాయల సాయం అందించామని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైద్యానికి ఎవరు ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట చికిత్స పొందడానికి సీఎం కోట్లాది రూపాయలను అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్యశాలలో ఖాళీగా ఉన్న 8,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసలుబాటును కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 1,10,00,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు 8,000 పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి 4,000 నర్సింగ్ కానీ అలాగే MNOs కానీ FNOs కానీ అలాగే PHCకి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లా దాదాపు ఒక 8,500 నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల పాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదలకు అందించాల్సినటువంటి దాంట్లో కూడా కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కూడా పేదవారికి ధైర్యం కలిగించేటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదంటూ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి సంతోషం. ఎందుకంటే వైద్యం చేయించుకోవాలండి, అక్కడి నుంచి అప్పులు తీసుకొని వచ్చి ప్రాణాలని కాపాడుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఈరోజు వారికి అందినటువంటి అమౌంట్తో ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు. ఈరోజు ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నారు.